జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా పలికెను: కర్మల ఫలములందు ఆసక్తిని చూపరాదు. కార్యములను నిర్వహించువాడే తన కర్మఫలాల మీద ఆశ పెట్టుకోకూడదు. కర్మఫలం చేయాలి, కానీ కర్మఫలం నీవు ఆశించరాదు. కర్మఫలం నేనిస్తాను అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అతడే నిజమైన వాడు అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలెను. అదో గతిపాలు చేసుకోరాదు. బద్ధజీవునికి మనస్సు అన్నది మిత్రుడగును. అలాగనే అదే మనస్సు శత్రువు కూడా అగును. పరిస్థితులను అనుసరించి ఆత్మ అను పదము దేహమును, మనస్సును, ఆత్మను సూచించును. యోగ పద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి అను అంశములు అత్యంత ముఖ్యమైనవి. యోగాభ్యాసమునందు మనస్సే కేంద్రీకృతమైనందున ఆత్మ అనగా మనస్సు అని భావము. అట్టి మనస్సును నియమించి దానిని ఇంద్రియార్థముల నుండి వేరు చేయుటయే యోగము. యోగము యొక్క ముఖ్య ప్రయోజనమైన బద్ధజీవునికి అజ్ఞానమనేది బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనస్సునకు శిక్షణ నొసగవలెను అని శ్రీకృష్ణుడు ఇలా పలికెను. వాస్తవమునకు భౌతిక స్థితి యందు ప్రతి ఒక్కరూ మనోఇంద్రియముల ప్రభావమునకు గురి అయిదురు. ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన అహంకారముతో మనస్సు లగ్నమై ఉన్నందునే భౌతిక జగమునందు శుద్ధాత్మ భావబంధములలో తగులుకొనును. కనుక భౌతిక ప్రకృతి యొక్క పై మెరుగులకు ఆకర్షితము కాకూడదు. మనస్సును క్రమపద్ధతిలో పెట్టవలెను. ఆ విధముననే బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల ఎడ మనుజుడు ఎంతగా ఆకర్షితను కాగలడో అంతగా అతడు భావబంధములలో చిక్కుకొనును. అట్టి బంధము నుండి తప్పించుకొనుటకు మనస్సును సదా కృష్ణ భక్తి భావనయందు నిలుపుటయే అత్యంత ఉత్తమ మార్గము. ఈ విషయమును శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనుజునకు మనస్సే బంధ కారణమును మరియు ముక్తి కారణమును అయ్యున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధ కారణము కాగా, ఇంద్రియార్థముల నుండి విడివడిన మనస్సు మోక్షమునకు కారణమగుచున్నది. అనగా కృష్ణ భక్తి భావన యందు లగ్నమైన మనస్సు దివ్యమైన ముక్తికి కారణమై ఉన్నది. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కానీ
అట్లు చేయలేని వారు అతని మనస్సే గొప్ప శత్రువుగా మారును. మానవ ధర్మమును నిర్వహించుట యందు మనస్సును మిత్రునిగా చేసుకొనుట కొరకు దానిని నియమించుటయే అష్టాంగ యోగాభ్యాసము అనుదురు. ప్రయోజనమై ఉన్నది అష్టాంగ యోగాభ్యాసము. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనస్సు నియమింపబడనిచో యోగాభ్యాసము కేవలము సమయమును వృధా చేయటయే కాగలదు. మనస్సును అదుపు చేయని వాడు సదా గొప్ప శత్రువుతో కలిసి జీవనము సాగించువాడు కాగలడు. తాత్కారణముగా అతని జన్మ మరియు జన్మ ప్రయోజనము సంపూర్ణముగా నష్టము కాగలవు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: తన కన్నను ఉన్నతుడైన వాని ఆజ్ఞలను నిర్వర్తించు జీవుల సహజ స్థితి అయి ఉన్నది. మనస్సు జయింపరాని శత్రువుగా నిలిచినంత కాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలగు వాని ఆజ్ఞలను అనుసరించవలసి వచ్చును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనస్సు జయింపబడినప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున నివసించియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండవలెను. స్వచ్ఛందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి అతని ఆజ్ఞల మేరకు నిర్వర్తించును. నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణ భక్తి భావన యందు ప్రత్యక్షముగా నియుక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును. మనస్సును జయించినవాడు శాంతిని పొందుచుండును, పరమాత్మను చేరగలడు. అట్టి మనుషునకు సుఖదుఖములు, శీతోష్ణములు, మానవ అవమానములు అన్నియును సమానములే అయ్యున్నవి. వాస్తవమునకు ప్రతి జీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపున నిలిచియుండును. శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడి ఉండాలి. కానీ మనస్సు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భౌతిక కర్మలయందు రతుడగును. కనుక ఏదేని ఒక యోగ పద్ధతి ద్వారా మనస్సు నియమింపబడినచో అతడు తన గమ్యస్థానమును చేరగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: వాస్తవమునకు మనుషుడెప్పుడు ఉన్నతమైన ఆజ్ఞకు లోబడవలసి యుండును. కనుక మనుషుని మనస్సు దివ్య చైతన్యమునందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను పాటించవలసి యుండును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనస్సు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి యుండును. కనుక అది నిగ్రహింపబడినప్పుడు ఆ ప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును. ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణభక్తి భావనయందు నిలిచియున్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఖములు వారి చెంతకు చేరవు. ద్వంద్వములచే ప్రభావితము కాకుండా ఉండును.
ఇట్టి స్థితియే శ్రీకృష్ణ భగవానుని యందు లగ్నమైన స్థితి లేదా లగ్నముగా మనస్సును ఉంచినచో అన్ని విజయాలే వర్తించును. మనుషుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి ఎనబడును. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్ళనైనను రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా కాంచును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: శ్రీకృష్ణుని నామము, రూపము, గుణము, లీలల దివ్య స్వభావమును భౌతికతత్వముతో కూడిన ఇంద్రియములతో ఎవ్వరును అవగాహన చేసుకొనలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారే ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడు అగును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనుజునకు ఆ ఆదిదేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును. శ్రీకృష్ణ భక్తి రసభావన శాస్త్రమే ఈ శ్రీమద్ భగవద్గీత. లౌకిక పాండిత్యము ద్వారా ఎవ్వరును కృష్ణ భక్తి రసభావితులు కాలేరు. అందులకు శుద్ధాంత రంగునితో సహచర్యము అత్యంత అవసరము. అట్టి భక్తుడు శుద్ధమగు భక్తియోగముతో సంతృప్తుడై ఉండవలే. శ్రీకృష్ణుని కరుణ వలన అనుభవ జ్ఞానమును కలిగియుండును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: అటువంటి అనుభవ జ్ఞానము చేతనే ఎవరినైనను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసమునందు స్థిరులై నిలవగలరు. కానీ అనుభవజ్ఞము లేక కేవలము పుస్తక జ్ఞానము కలవారు బాహ్య వైరుధ్యములచే భ్రాంతులగుదురు, కలత నొందిన వారును కాగలరు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా పలికెను: శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని పొందియున్నందున ఆత్మజ్ఞానం గలవాడే నిజముగా ఆత్మ నిగ్రహమును కలిగియుండగలడు. లౌకిక పాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్యస్థితిలో నెలకొని ఉండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారము వంటివైనను అతనికి మాత్రము గులకరాళ్ళ వలె అనిపించును. శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించు వారులను, శత్రు మిత్రులను, పాప పుణ్యాలను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి పొందగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములోనే నియుక్తము చేసి ఒంటరిగా ఏకాంత స్థలమునందు నివసించుచు సాధారణముగా మనస్సును నియమింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను, భావముల నుండి ముక్తుడై ఉండవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను:
బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు మూడు విధములుగా వివిధ దశలలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభవమునకు వచ్చును. అట్టి దేవదేవుని దివ్యమగు ప్రేమాయుక్త సేవయందు సదా నెలకొని ఉండవలెను. కృష్ణభక్తి రసభావమని సంక్లిప్తముగా తెలుపవచ్చును అలా ఉన్నవారిని. అయినను నిరాకార బ్రహ్మ అనుభవం లేదా పరమాత్మానుభవం నందు అమరయుక్తులైన వారు సైతము పాక్షికముగా కృష్ణ భక్తి రసభావితులే అనబడుదురు. ఏలయనా నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా, పరమాత్మ రూపము శ్రీకృష్ణుని సర్వత్రా వ్యాపించియున్నటువంటి రూపము. అనగా నిరాకారవాదులు మరియు యోగులు సైతము పరోక్షముగా కృష్ణభక్తులే కాని కృష్ణభక్తి పారాయణుడు బ్రహ్మమననేమో మరియు పరమాత్మ ఎననేమో సంపూర్ణముగా తెలిసియున్నందున ఆధ్యాత్మికులలో అత్యున్నతుడై ఉన్నాడు. భగవద్గీత పారాయణుడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: పరతత్వమును గూర్చిన అతని జ్ఞానము సంపూర్ణమై ఉండగా నిరాకారవాదులు మరియు యోగులు కృష్ణభక్తి భావన యందు అసంపూర్ణులై ఉన్నారు. అయినను శీఘ్రముగానో లేదా ఆలస్యముగానో అత్యున్నత పూర్ణత్వమును తెలుసుకొనుటకై వారందరూ తమ తమ సాధనలయందు నిష్ఠగా కొనసాగవలెనని ఇచ్చట శ్రీకృష్ణుడు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: శ్రీకృష్ణుని యందే మనస్సును లగ్నము చేయుట యోగి యొక్క ప్రథమ కర్తవ్యము. క్షణకాలమున మరొక కృష్ణునే అతడు సదా స్మరించవలెను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనస్సు కేంద్రీకృతమగుటయే పరమ సత్యము. దానినే సమాధి అనబడును. మనస్సును కేంద్రీకరించుటకు మనుషుడు ఏకాంతముననే సదా నిలిచి బాహ్య విషయముల నుండి కలిగేడి కలతను నివారింపవలెను. తన ఆత్మానుభవమునకు అనుకూలమైన వానిని గ్రహించుట మరియు ప్రతికూలమైన వానిని త్యజించుటను అతడు జాగరుడై వనరింపవలెను. కూడబెట్టవలననే భావనతో తనను బంధించునటువంటి అవాంఛిత విషయ వస్తువుల ఎడ అతడు నిశ్చయముగా తపన చెందరాదు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనుషుడు ప్రత్యక్షముగా కృష్ణ భక్తి భావన యందు నెలకొనినప్పుడు ఈ సంపూర్ణత్వము నియమములు అప్రయత్నముగా చక్కగా వసగగూడగలవు. ఏలయనా శ్రీకృష్ణ భక్తిభావన అనగా ఆత్మ పరమాత్మనమని భావము. దాని యందు నాది అను భావనకు ఉండకూడదు. నాది అనే ఆస్కారమే ఉండకూడదు. కనుకనే శ్రీకృష్ణుడు అలా నాది అనే అహంభావము ఉండకూడదనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: దేనియందు సంగత్వమును కలిగియుండక అదే సమయమున ప్రతి దానిని కృష్ణుని కొరకు స్వీకరించేడి మనుషుడు సర్వమును కలిగి ఉండవలెను. భావనకు అతీతుడైనట్టివాడు
అట్లుగాక కృష్ణునితో వాటికి గల సంబంధమును తెలియక సర్వమును త్యజించువాడు వైరాగ్యమునందు పూర్ణతత్వమును పొందినవాడు కాజాలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: కృష్ణ భక్తి రసభావితుడు సర్వము కృష్ణునకే చెందినదని తెలిసియుండుటచే నాది యను భావన నుండి ముక్తుడై ఉండును. తన కొరకై అతడు దేని మీద ఆతృత పడడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: భక్తికి దోహదమగు విషయములను ఎట్లు గ్రహింపవలెనో మరియు దానికి ప్రతిబంధకమగు విషయములను ఎట్లు త్యజించవలెనో అతడు సంపూర్ణముగా వెరిగియుండును. దివ్యుడై ఇండుటచే అతడు సదా విషయ వస్తువుల నుండి దూరముగా నుండును. భక్తులతో సంబంధము లేకుండుటచే సదా ఒంటరి అయి యుండును. కనుకనే కృష్ణ భక్తి రసభావితుడు సంపూర్ణ యోగి అనబడును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: అతి క్రిందుగా గాని శైలాజిక సుత్తముడు గాని యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమున కేగి నేలపై కూర్చుండగా దానిని కుశగ్రాసమును పరచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టి అవసరము అతి ఎత్తుగాని లేదా అతి కింద గాని ఉండక పవిత్ర స్థానములో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్రత పరచి హృదయశుద్ధి కొరకు యోగము అభ్యసించవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: తీర్థస్థానములను సూచించుచున్నది. భరతభూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగా యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ, మధుర, బృందావనం, హృషికేశము, హరిద్వారము వంటి తీర్థస్థానములకేగి అచ్చట ఏకాంత యోగాభ్యాసమును కావింతురు. కానీ ఇది అన్ని వేళలా సర్వులకు సాధ్యము కాదు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: పెద్ద పెద్ద నగరములనందలి యోగ సంగములు ధనమును గడింపవచ్చు, కానీ నిజమైన యోగ సాధనకు అవి ఏమాత్రము తగినవి కావు. ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనసు చంచలము కలవాడు ధ్యానము కొనసాగించలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధులైన తాపాత్రయములచే సదా కలత నొందుచున్నవారు అగుట చేతనే ఆత్మానుభవమునకు హరినామ సంకీర్తము ఉత్తమ మార్గమని శ్రీకృష్ణుడు పలికెను. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తి మార్గము. దానికి మించి వేరొక మార్గము లేదు. హరినామ సంకీర్తనమే. యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమాగతిగా చేసుకొనవలెను.
శ్రీకృష్ణుడు ఇలా పలికెను. విష్ణు రూపమైన పరమాత్మగా ప్రతి జీవి హృదయమునందు నింపుకొనవలెను. శ్రీకృష్ణుని తెలుసుకోవటమే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యమై ఉన్నది. హృదయమునందు నిలిచియుండేడి అట్టి విష్ణు రూపమును శోధించి చూడు నిమిత్తమే యోగము అభ్యసించవచ్చును, కానీ అన్య ప్రయోజనము కొరకు కాదు. సర్వజీవ హృదయమైన ఆ విష్ణు రూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్య రూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారము లేదా అనుభవమన్నది ఉద్దేశము కానప్పుడు మనుజుడు యోగాభ్యాసము కేవలము బూటకమైత్రమై కాలమును వ్యర్థము చేసుకొనగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. జీవితము అంతిమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నవాడు మరియు హృదయస్థుడైన విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై ఉండాలి. ఈ హృదయాష్ట విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణముగా మైథున జీవమున నుండి విడివడవలెను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమున జీవించవలెను. ఒకవైపు మైథువ సుఖమును అనుభవించుచునే మరొక వైపు నామమాత్ర యోగ తరగతులందు పాల్గొనుట ద్వారా ఎవ్వరును యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును సర్వవిధ భోగత్యాగమును మనుజుడు అభ్యసించవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. యజ్ఞఫల్య మహర్షి రచించిన యజ్ఞము చేయట వలన మహర్షులు యజ్ఞము చేసిన ఫలము వచ్చును. అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనస వాచ కర్మన మైథున భోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్య వ్రతము ఉద్దేశింపబడుచున్నది. మైథున సుఖమును అనుభవించుచే సరి అయిన యోగాభ్యాసమును ఎవ్వరును చేయజాలరు. కనుకనే మైథవ సుఖపు జ్ఞానమునందలి అభ్యాస బాల్యము నుండియే బ్రహ్మచర్యము బోధించబడును. 5 ఏండ్ల సమయమునందే పిల్లలను గురుకులమునకు లేదా గురువు వద్దకు పంపినచో అతడు వారిని చక్కని బ్రహ్మచారులుగు రీతిగా శిక్షను ఇవ్వగలడు. ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము లేదా భక్తి మార్గము ఏదైనను సరియే అట్టి బ్రహ్మచర్యాభ్యాసమును లేనిదే ఎవ్వరును వారి యోగమునందు అభివృద్ధిని సాధింపలేరు. అయినను గృహస్థ జీవన ధర్మమును చక్కగా పాటించుచు కేవలము భార్యతోనే నియమబద్ధముగా సాంసారిక సుఖమును కలిగి ఉన్నవాడు సైతము బ్రహ్మచారిగా పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. అట్టి నియమిత గృహస్థ బ్రహ్మచర్యములు భక్తి మార్గమునందు ఆమోదించబడుదురు. కానీ జ్ఞానము మరియు ధ్యాన మార్గ సాంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు నేర్చుకొనుటకైనను అంగీకరింపు. ఆ సంప్రదాయముల వారు త్యాగమునందు ఎటువంటి సడలింపును అంగీకరింపరు. కానీ భక్తి యోగ విధానము అత్యంత శక్తివంతమైనందున
ఉన్నత తమగు భగవచ్చేవయందు నియుక్తుడైన వాడు అప్రయత్నముగా మైథున సుఖ ఆకర్షణల నుండి బయటపడును. ఆ కారణమునే గృహస్థ బ్రహ్మచారికి నియమితమగు మైదమదమునకు ఆమోదించబడినది. భగవద్గీత అన్ని విధముల సర్వజనులకు ఉపయోగము. దీనిని శ్రీకృష్ణుడు తెలిపెను. ఈ భగవద్గీతను వినిన చదివిన జ్ఞానమును జనులకు పంచవలెనని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఓం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.